అతని పక్కన పడున్న కెమెరా వల్ల అతను ఫోటోగ్రాఫర్ అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అబ్బబ్బబ్బా, పొద్దున్నే ఏమిట్రా ఇది? మంచి వార్తలు ఏదైనా చదవకూడదు? ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? తిందామని. ఎవరిని? నిన్నే. కాసేపు కబుర్లు చెప్పుకుందామని. మనమేమీ తినమా? కబుర్లు చెప్పుకుంటూ తిందాం. తిన్నా కబుర్లు చెప్పుకుందాం. ఓకే. బేరర్ చెప్పండి సార్. 2 వెనిలా. లేదు, స్ట్రాబెరీ. ఓకే, అది పట్రా. ఓకే మేడం. ఇంకేంటి? ఇంకేం వద్దు, స్ట్రాబెరీ ఒక్కటి చాలు. ఏమన్నా కావాలంటే ఇది తిన్న తర్వాత చూద్దాం. నేను అడుగుతుంది నెక్స్ట్ ఐటెం గురించి కాదు, ఇంకా కబుర్లేంటి అని. ఏముంటాయి దీపక్, నువ్వే చెప్పాలి. అది గుర్తొచ్చింది. మొన్న ఐస్ క్రీమ్ తీసుకొస్తాను, నా మ్యూజిక్ వినమని శరతిగాడు తెగ గొడవ చేశాడు. పోనీలే కదా అని విన్నాను. మరి తెచ్చిచ్చాడా? లేదు, మోసం చేశాడు వెధవ. అయ్యో పాపం. నువ్వు తినమ్మా. నువ్వు తిను. నువ్వు కాని. అవును, మీ ఇంట్లో చెప్పావా? లేదు, చెప్తే ఊరుకుంటారా? ఏంటి అసలే లావు, నీకు ఐస్ క్రీమ్ ఏంటి అని అంటారు. నేను అడుగుతుంది తిండి గురించి కాదు. మరి? మన గురించి, మన ప్రేమ గురించి. మీ నాన్న మంచి మూడ్లో ఉన్నప్పుడు బటర్ చేస్తూ. బటర్ స్కాచా? దాన్ని బటర్ స్కాచ్ అంటారు, బటరింగ్ అంటారు. లేదు, బటర్ స్కాచే. నీకొద్దనుకుంటే నాకొక్కదానికి చెప్పు. ఇప్పుడు నీకు బటర్ స్కాచ్ కావాలి. బేరర్, ఒక బటర్ స్కాచ్. నువ్వు మాట్లాడు శాలిని. అదేంటి, నీతో వచ్చి వేరే వాళ్ళతో మాట్లాడతానా? అసలు నీ ఇష్టాలేంటి? నాకన్నీ ఇష్టమే, వీక్నెస్సే. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. సారీ, నువ్వు ఈ టైంలో అడిగేసరికి వీటిల్లో ఇష్టమైన వాటి గురించి చెప్పాను. నువ్వంటే కూడా ఇష్టం, లేకపోతే ఇంత ఫ్రీగా అడుగుతానా? పోనీ అన్ని వెరైటీ చొప్పున పార్సిల్ చేయించనా? ఏ? వచ్చినందుకేదో ఫలితం ఉండాలి కదా. వద్దు బాబు, ఇంట్లో దాచుకోలేక చావాలి. సరే పద పోదాం. ఏంటిది, అంత టెన్షన్గా వెళ్ళాడు? ప్రేమలో అటెన్షన్ ఉంటుందనుకున్నా, ఇంత టెన్షన్ ఉంటుందా?
రిపోర్ట్స్ ఇవ్వు. ఇంజెక్షన్ ఇవ్వు. అలాగే సార్. డాక్టర్, ప్రాణాపాయం లేదు, కానీ ఇతర కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు స్టేట్మెంట్ తీసుకునే పొజిషన్లో ఉన్నాడా? ఈ పరిస్థితుల్లోనా? అంటే ఎంక్వైరీలో డీటెయిల్స్ ఏమైనా తెలుస్తాయేమోనని. ఆ మనిషి కాన్షియస్లో రావడానికి ఇంకా టైం పడుతుంది సార్. ఓకే డాక్టర్, యూ క్యారీ ఆన్. ఇట్స్ ఓకే. సార్, ఈ సెల్ నంబర్ గురించి ఎంక్వైరీ చేశాను సార్. దీనికి ఇచ్చిన అడ్రస్ రాంగ్ సార్. రాంగా? అవును సార్. అలాగే దీంట్లో మెమరీ కూడా డిలీట్ అయిపోయింది సార్. ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ ఏవీ లేవు సార్. ఎవరో చూడు. హలో, హలో నిరంజన్, మీరెవరండి? హలో, కట్ చేసింది సార్. ఎవరో లేడీ వాయిస్ నిరంజన్ అని అడిగింది. ఇతని పేరు నిరంజనేమో సార్. హలో, హలో నిరంజన్. నిరంజన్ లేడు మేడం. ఏమైనా చెప్పమంటారా? మళ్ళీ కట్ చేసింది సార్. యాక్సిడెంట్ అవడం, ఫోన్ కట్ చేయడం, ఇదేదో మిస్టరీ కేసులా ఉంది. ఒక పని చేయండి సార్, ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ అడ్రస్ ఎక్కడో కనుక్కోండి. మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. ఓకే? ఓకే సార్. సార్, జస్టిస్ రాజశేఖర్ గారు ఇల్లండి. కొంచెం ఆలోచించండి. చట్టం ముందు అందరూ సమానమేనయ్యా. చిన్న పెద్ద తేడా అంటూ ఏమి ఉండదు. మన డ్యూటీ మనం చెయ్యాలి. మనకున్న ఒకే ఒక్క ఆధారం ఇంటి నుండి ఫోన్ రావడం. పదండి వెళదాం. లోపలికి రావచ్చా? రండి. రాజశేఖరం గారు ఉన్నారండి? లేరండి, బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారండి? ఆయన తప్ప అందరూ ఉన్నారండి. ఆవిడెవరండి? మా మావయ్య గారి భార్య. జెంట్స్ ఎవరైనా ఉంటే పిలవండి. ప్రశాంత్, ప్రశాంత్.
ఏంటి సార్ ఇలా వచ్చారు? ఫోటోగ్రాఫర్ మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. మీ ఇంటి నుండి ఈరోజు అతని సెల్కి ఫోన్ కాల్ వచ్చింది. మా ఇంటి నుంచా? అవును, ఒకసారి కాదు 2 సార్లు. మాకు తెలిసిన వాళ్ళలో ఫోటోగ్రాఫర్స్ ఎవరు లేరు సార్. మీకు తెలియకపోవచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉండొచ్చుగా. సరే సార్, అతని ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. మా ఇంట్లో వాళ్ళందరినీ కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. షూర్. సరే సార్, అతని ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి. మా ఇంట్లో వాళ్ళందరినీ కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. షూర్. ఫీడ్ చేసుకోండి. 99 634 71 921. 921. థ్యాంక్ యూ సార్. మర్చిపోకండి, ఈ విషయం మాత్రం ఈజీగా తీసుకోకండి. ఓకే సార్. మీరు నిరంజన్ నెంబర్కి ఏమైనా ఫోన్ చేశారా? లేదు. మరి ఎవరు చేస్తారు? ఆ అవసరం ఎవరికుంది? మీరు కాకుండా, నేను కాకుండా ఇంకెవరు చేసుంటారు? ప్రశాంత్, నాకెందుకో భయంగా ఉంది. పెన్ను మీద నుంచి పొయ్యిలో పడుతున్నావా అనిపిస్తోంది. నిజం చెప్పండి, నిరంజన్ ఏం చేశారు? మాట్లాడరే, చెప్పండి, అతను ఏం చేశారు? మల్లిక్ గారు, ప్లీజ్ నన్ను కొంచెం ప్రశాంతంగా ఆలోచించుకొని ఇస్తారా? ఒకవేళ ఆ ఫోన్ రాగిణి చేసుంటుందేమో. అయ్యుండొచ్చు. ఫోన్ చేయొద్దని చెప్తే అది ఇంకా డేంజర్. నిరంజన్కి రాగినుదురితో పరిచయం ఉందన్న విషయం
మనకి తెలిసిన రాగినందుకు తెలిస్తే తెలిస్తే నాకు చాలా భయంగా ఉంది. ఈ విషయాలు మీ నాన్నగారికి తెలిస్తే నా మూలంగా ఈ ఇంట్లో కాదు మల్లిక్ గారు, మన ఇంట్లో అనండి. ఏమీ కాదు, ఏమీ జరగనివ్వను. అసలు ఆ నిరంజన్ ఎవరో మీకు తెలియనట్టుగానే ఉండండి. అంతగా బయటపడే పరిస్థితి వస్తే ఆ భారం నేను మోస్తాను. ఇంట్లో ఉన్న వారినే సమర్థవంతంగా చూసుకోలేని నేను ఇంత పెద్ద బాధ్యత చూసుకోగలనా? అయితే వెంటనే మన పెళ్లి జరగాల్సింది. ఇతన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. మరి నాన్న పిలవను, వస్తే వద్దన్ను.